హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా. మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ చెక్ చేసేసి మీకు కానీ మన వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టిగా మోగించండి. ప్రతి వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను చాలానే వ్లాగ్స్, ఛాలెంజింగ్ వీడియోస్, ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అలా చాలానే చేస్తుంటాను. కాబట్టి మీకు కానీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఈ టాపిక్స్ మన ఛానల్ని డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటంటే సండే వ్లాగ్ అనమాట. సండే అమావాస్య వచ్చింది కదా, ఆ రోజు ఇంకా నో నాన్ వెజ్. ఇంకా అందుకని చెప్పి నాన్ వెజ్ని బ్యాలెన్స్ చేయడానికి నేనైతే మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. మా పాప అయితే మష్రూమ్స్ అంతగా ఎక్కువ పెట్టలేదన్నమాట చిన్నప్పటి నుంచి కూడా. రేర్ తినే ఫుడ్ ఐటమ్స్ కదా అందుకని చెప్పి. కానీ ఇప్పుడైతే నేను కొంచెం వెరైటీగా చేస్తున్నాను. అందుకని చెప్పి తనకి నచ్చుతుందో లేదో చూడాలి. నేనైతే మష్రూమ్స్ని ఫస్ట్ బాగా వాష్ చేసేసుకొని దానిపైన స్కిన్ ఉంటుంది కదా అదంతా ఫుల్గా తీసేసి, నెక్స్ట్ దాన్ని 4 పీసెస్కి అయితే కట్ చేయట్లేదు. నేను నార్మల్గా సైడ్కే కట్ చేస్తారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 3 పీసెస్కి అయితే కట్ చేశాను. అప్పుడు మనకి మష్రూమ్ పెద్దదిగానే అనిపిస్తుంది, మనకి 3 పీసెస్ వస్తుంది. కర్రీ మొత్తం కూడా కొంచెం బాగుంటుంది అనమాట టేస్ట్. మీకు తెలుసో తెలీదో కానీ ఆనియన్స్ కూడా మనము ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కట్ చేస్తాము. ఆమ్లెట్కి అయితే చిన్నది, దోశకైతే కొంచెం సన్నగా పొడవుగా, ఒక కర్రీలో ఒకలాగా, ఇంకో కర్రీలో ఇంకొకలాగా, సాంబార్లో ఒకలా, అలా ఎందుకు కట్ చేస్తాము? కట్ చేసే దాన్ని బట్టి కూడా నిజంగా టేస్ట్ అయితే చేంజ్ అవుతుంది. కాబట్టి మష్రూమ్స్ కూడా నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను పక్కన. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఒక 3 టమోటోస్ వేసుకొని దాంట్లోనే ఈ బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదా మనము బిర్యానీ చేసేటప్పుడు స్టార్టింగ్లో వేసేవి, చెక్క, మొగ్గ, ఇంకా యాలుకలు, ఇంకా కొన్ని మిరియాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదన్నమాట. నెక్స్ట్ దాంట్లోనే కొంచెం పెరుగు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. అప్పుడు మనకి 3 స్టెప్స్లో అయిపోతుంది అనమాట ఈ కర్రీ. మేమైతే అన్నము వంచుకుంటాము, అందుకని చెప్పి ఒక స్టవ్ మీద అన్నము, ఇంకో స్టవ్ మీద కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అన్నమేమో ఉడికిపోయింది అవన్నీ కట్ చేసుకునే లోపల, అందుకని అన్నం అయితే వంచేస్తున్నాను. నేను రీసెంట్ టైమ్స్లో అంతగా అల్యూమినియం అయితే యూజ్ చేయట్లేదు. చాలామంది చెప్తున్నారు కదా అల్యూమినియం యూజ్ చేస్తే మనకి స్లో పాయిజన్ లాగా బాడీలో మనకి ఒక పాయిజన్ లాగా తయారవుతుందంట. కాబట్టి నిజంగా ఎవరైనా కానీ ఇప్పటికి కూడా ఇంకా యూజ్ చేస్తూ ఉంటే, ఎవరికైనా అవేర్నెస్ లేకపోతే, తెలియకపోతే ఇప్పటికిప్పుడే స్టాప్ చేసేయండి. అల్యూమినియం అంటే మనకి కొంచెం ఉంటాయి ఇంట్లో పాత్రలన్నీ అన్నం వంచుకోవడానికి, వాటికి అన్నిటికీ కూడా అల్యూమినియమే యూజ్ చేస్తారు అందరూ. మేము కూడా అవే యూజ్ చేసేవాళ్ళమి. కానీ రీసెంట్ టైమ్స్లో మాత్రం స్టీల్ వాటికి షిఫ్ట్ అయిపోయాము. ఇంకా అన్నం వార్చేది మాత్రమే నేను ఇప్పుడు వండుతున్నాను కదా ఆ దబర మాత్రం, ఒక్క దబర మాత్రమే ఉంది. ఇంకా దాన్ని కూడా చేంజ్ చేసేయాలి. ఎందుకంటే అన్నం వంచుకోవడానికి ఒక స్టీల్ దబర అయితే పెట్టుకున్నాను. కానీ మనకి అన్నం వంచేసాక మళ్ళీ పెడతాం కదా కొంచెంసేపు, దాంట్లో నీళ్ళు ఉండేవంత ఇంకిపోయేదానికి. అప్పుడు పెట్టినప్పుడు స్టీల్ వాటిలో నిజంగా మాడిపోతూ ఉంటుందన్నమాట, అడుగు అంటేస్తుంది. కాబట్టి నేను అన్నంకి మాత్రమే ఇది యూజ్ చేస్తున్నాను. కానీ అప్పుడప్పుడు మాత్రం నేను స్టీల్దే యూజ్ చేస్తాను. ఇంకా అంటే అన్నంకి ఎప్పుడు స్టీల్దే యూజ్ చేస్తాను. ఈ దబర మాత్రమే ఒక్కటే ఉంది, అది కూడా ఇంకా తీసేయాలి. ఇంకా కర్రీకేమో ఆ బాండలు యూజ్ చేస్తున్నాను, అది కూడా స్టీల్దే అనమాట. స్టీల్వన్నీ నేను రీసెంట్గానే తీసుకున్నాను, ఫ్లిప్కార్ట్లో కొన్ని, ఇంకా బయట కొన్ని అలా తీసుకున్నాను. ఇంకా దీంట్లో అయితే కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. మనము బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, బటర్ లేకపోయినా నో ప్రాబ్లం, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని దాంట్లోనే మనము ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసుకొని అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనం బిర్యానీలో వేసుకుంటాం కదా మరీ రెడ్గా అయిపోయేలాగా, మరి అంత అవ్వని అవసరం లేదనమాట. కొంచెం ఫ్రై అయితే చాలు. నెక్స్ట్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను హోమ్ మేడే చేసుకుంటాను, బయట అస్సలు తీసుకోము. ఎప్పుడో ఇంకా ఎమర్జెన్సీలో
ఇంకా చేయలేనప్పుడు ఒకవేళ అయిపోయిన వెంటనే ఆ రోజే ఒకవేళ నాన్ వెజ్ చేసుకోవాల్సి వస్తే అలాగే ఎమర్జెన్సీలో మాత్రం యూజ్ చేస్తాం తప్ప మేము అస్సలు యూజ్ చేయము బయటది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను అల్లము ఇంకా వెల్లుల్లి తెల్లగడ్డలు ఆ 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసుకుంటాను. దాంట్లో ఇంకా అస్సలు వాటర్ వేయకుండా ఆయిల్ వేసుకుంటాను అనమాట. అలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఉప్పు పసుపు కూడా వేసుకుంటాం కాబట్టి చాలా డేస్ అది స్టోర్ ఉంటుంది. నెక్స్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా డేస్ నుంచి ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదా, ఐస్ క్రీమ్ బాక్సెస్ అలాంటి వాటిలో స్టోర్ చేసేదాన్ని. కానీ ఈసారి చేసినప్పుడు మాత్రం ఎందుకు అన్నీ మనం స్టీల్వే యూజ్ చేసినప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ది ఎందుకులే అని చెప్పి ఇంకా ఈసారి అయితే నేను స్టీల్దే యూజ్ చేశాను. చూద్దాం స్టీల్ది అంటే అన్ని రోజులు స్టోర్ చేసుకుంటే ఏం కాదా అని నా డౌట్ అనమాట. లేదంటే ఇంకేం లేదు, అంటే అన్ని రోజులు మన ఫ్రిడ్జ్లోనే పెట్టుంటాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఏమైనా అవుతుందా, ఏమైనా రియాక్షన్స్ జరుగుతాయా అని ఇంకేం లేదు. ఇంకా చూడాలి, ఈసారి అయితే బాగుంటే నేను నెక్స్ట్ టైం అయితే నేను మీకు చెప్తాను. నెక్స్ట్ మనము పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, అది టమోటా కొంచెం గ్రైండ్ అవ్వలేదని ఇంకొకసారి మిక్సీ అయితే పడుతున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి, మనకి పచ్చివాసన అనేది పోయి మనకి బాగా ఫ్రై అయినట్టు స్మెల్ వస్తుంటుంది అనమాట. ఆ టైంలో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెంసేపు అలా పెట్టేస్తే కొంచెం కుక్ అవుతుంది, ఇది కూడా పచ్చివాసన పోతుంది. నెక్స్ట్ మనము పసుపు, కారము, ఉప్పు ఇంకా గరం మసాలా మాత్రం వేసుకొని అది కూడా బాగా కుక్ అవ్వనివ్వాలన్నమాట. కొంచెం లైట్గా, ఎక్కువ కూడా కాదు, కొంచెం కుక్ అయ్యాక మనము మష్రూమ్స్ ఉంటాయి కదా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకొని వాష్ చేసుకున్నాము, ఇంకా వాటిని అయితే వేసేసుకొని ఒక 10 minutes పాటు మూత కానీ పెట్టేసుకుంటే మనకి బాగా కుక్ అవుతుంది. మనము వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఇంకా అడుగు కూడా అంటదు. ఒక 10 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఆ స్టేజ్లో మనకి వంట అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మా పాప అయితే ఈ కర్రీ నిజంగానే ఇష్టంగా తినింది, తనకి బాగా నచ్చింది. తను చికెన్ అంటే దేన్ని పడితే దాన్ని చికెన్ అనే కంపేర్ చేసేస్తూ ఉంటుంది. ఈరోజు మష్రూమ్ చేస్తే ఇది చికెనా మమ్మీ, చికెనా అని చెప్పి అవును చికెనే అని చెప్పి ఇంకా నేనైతే పెట్టేశాను. అలాగే మిల్ మేకర్ అలానే అనుకుంటుంది, పన్నీర్ని కూడా అలాగే ఏ చేసినా చికెనా చికెనా అని అడుగుతుంది అనమాట. ఇంకా అడిగేసి తినేస్తుంది అనమాట. తను తినడమే కదా మనకు కూడా కావాల్సింది, అందుకని చెప్పి నేనైతే తనకి పెట్టేస్తేనే ఫస్ట్ మనం హ్యాపీగా ఉంటాము. ఇంకా నెక్స్ట్ అయితే నేను కూడా తినేసాను అనమాట. నెక్స్ట్ మాకు క్యాన్వాసింగ్ వెళ్ళేది ఉంది ఈవినింగ్, సండే కూడా ఉంది, అంటే తొందరగా కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి ఇంకా ఈవినింగ్ కూడా పెట్టుకున్నాము. ఇంకా ఈవినింగ్ వెళ్ళడానికి అని చెప్పి కొంచెంసేపు అలా పడుకొని మళ్ళీ లేచి రెడీ అయిపోవాలి, 4కి అలా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఫుడ్ తినేసి ఇంకా లేచి రెడీ అయిపోవాలి. నాకు ఆ క్యాన్వాసింగ్ తిరిగి తిరిగి ఫుల్గా ఎండలో తిరగడం వల్ల బాడీ అంతా వేడి చేసేసింది. అందుకని చెప్పి నేను మార్నింగ్ అంతా కర్రీ కూడా చేయలేకపోయాను. ఇప్పుడైతే 2 అయింది, ఇంకా ఆ టైంలో కర్రీ చేసుకొని ఇంకా ఆ టైంలో తినాల్సి వచ్చిందనమాట. అందుకని చెప్పి తిన్న వెంటనే ఇంకా మా పాపని నిద్రపిచ్చేస్తాను, ఒక 1 hour అయినా పడుకుంటుంది కదా 4 వరకు అయినా అని. ఇంకా నేనైతే రెడీ అయిపోతాను. నేను రెడీ అయ్యి ఇంకా లాస్ట్లో తనని లేపేసి ఇంకా వెళ్ళిపోతామన్నమాట ఇద్దరిని కలిసి. పాపని ఒక స్కూల్లో అయితే చేర్పించాలనుకుంటున్నాను. ఆ స్కూల్ ఏంటి, అసలు ఫీజులు ఎంత ఉంది అవన్నీ నేను మీకు నెక్స్ట్ అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. కానీ ఇప్పుడు ఏం చెప్తానంటే, స్కూల్స్ మనము ఏం ఆలోచించుకొని చేర్పించాలంటే, మనము చదువు గురించి కాదు, చదువు అయితే ఖచ్చితంగా ఏ స్కూల్లో అయినా చెప్తారు మనకి. మనం ఇంట్లో కానీ కూర్చొని చదివించుకుంటే వాళ్ళని ట్యూషన్కి పంపించుకొని కానీ, లేదంటే మన పేరెంట్స్ అంటే ఎక్కువ రోల్ ప్లే చేయాల్సింది మనము మదర్సే అనమాట. కాబట్టి తను ఇంటికి వచ్చిన తర్వాత మనమే కానీ కూర్చొని చదివించుకుంటే డెఫినెట్లీ చదువు అనేది వచ్చేస్తుంది. చదువు ఏముందండి, మనము ఇంట్లో కూర్చొని చదివించినా వచ్చేస్తుంది. కానీ మనము పిల్లలకి వాళ్ళకి కమ్యూనికేషన్ కోసము, ఇంకా వాళ్ళకి మంచి మోరల్ వాల్యూస్ అవన్నీ నేర్పించగలగాలి. కొన్ని శ్లోకాలు కానివ్వండి అలాంటివన్నీ నేర్పిస్తూ అలాగా
ఉండే స్కూల్స్లో చేర్పించడం నిజంగా చాలా బెస్ట్. మనము సిబిఎస్ఈ స్టేటా ఇంకా ఏ సిలబస్లు అవన్నీ కొత్తగా వస్తే వాటిలో చేర్పించేది కాదు. నేనైతే ఫస్ట్ అదే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే చిన్నపిల్లలు కమ్యూనికేషన్ అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటేనే వాళ్ళకు వస్తుంది. ఒకానొక ఏజ్ వస్తే వాళ్ళు కూడా అది ఇది అని చెప్పి కొంచెం సిగ్గుపడడం, మాట్లాడడానికి వాళ్ళు మొహమాట పడుతూ ఉంటారు. అదే చిన్నప్పుడే కానీ అయితే ఆడుతూ పాడుతూ నేర్చేసుకుంటారనమాట. నా ఫీలింగ్ అయితే అదే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఎలాంటి స్కూల్స్లో చదివాను, నాకు కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంది, తర్వాత ఇప్పుడు మేము మాట్లాడాలన్నా కానీ చిన్నప్పటి నుంచి వచ్చేదానికి ఇప్పటికిప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనము ఇండియాలో ఉండి ఇంగ్లీష్ మాట్లాడేదానికి, అమెరికాలో ఉండి ఇంగ్లీష్లో మాట్లాడేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి ఎలా వస్తుంది, వాళ్ళకి మదర్ టంగ్తో పాటు మదర్ టంగే కాబట్టి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అంత చిన్నపిల్లలు ఏం నేర్చుకుంటారు అని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. చిన్నపిల్లలు అప్పటి నుంచే నేర్చుకుంటేనే డెఫినెట్లీ వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది. పెద్దయ్యాక కూడా చిన్నప్పుడు నేర్చుకున్నదే యూజ్ అవుతుంది వాళ్ళకి. ఒక 6 years ఏం చెప్పినా, టీచర్స్ ఏం నేర్పించినా ఒక 6 years వరకు మాత్రము అట్టే పట్టేస్తారు. చిన్నపిల్లలకి అదొక ఇప్పుడు డెవలప్ అయినంత బ్రెయిన్ మనకి పెద్దయ్యాక కూడా అవ్వదన్నమాట. నేను ఆల్రెడీ యాజ్ ఎ టీచర్గా చెప్తున్నాను, ఇది మాత్రం నిజము. ఒక 6 years వరకు మీరు ఎంత మంచి స్కూల్లో వేస్తే మీ పిల్లల ఫ్యూచర్కి అంత మంచిది. చిన్నపిల్లలే కదా, వాళ్ళు ఏం నేర్చుకుంటారని మాత్రం అనుకోకూడదు. వాళ్ళు 6 years వరకు నేర్చుకున్నదే, ఆ 6 years వరకు నేర్చుకున్న బేసిక్సే వాళ్ళకి లైఫ్ లాంగ్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి నేను ఇంకా ఫీజు కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది, కానీ వాళ్ళ ఫ్యూచరే మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనకి నిజంగా నేనేమనుకుంటానంటే, మా మమ్మీ నాకు ఇచ్చింది కూడా అదే. మాకు ఆస్తులు అంతస్తులు ఏమి ఇవ్వలేదు, చదువు ఒక్కటే ఇచ్చింది. చదువు అయితే మనకి నిజంగా ఎవరు దొంగలించలేరు అంటారు కదా. మనం ఎక్కడికి పోయినా చదువు ఒక్కటి ఉంటే చాలు. కానీ ఇప్పటి సొసైటీలో మాత్రం కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము కమ్యూనికేషన్, ఇంకా వాళ్ళకి మోరల్ వాల్యూస్, ఇప్పుడు పిల్లలు చాలా స్పీడ్ ఉన్నారు ఫోన్స్ యూజ్ చేస్తూ, వాళ్ళ చాలా తొందరగా అన్నీ తెలిసేసుకుంటున్నారు అనమాట. కాబట్టి పేరెంట్స్ మీద ఎక్కువ రెస్పెక్ట్ కూడా ఉండదన్నమాట కొంచెం ఏజ్ అయిపోయాక. కాబట్టి మన స్కూల్స్లో ఇవన్నీ నేర్పించేలాగా మనము పాతకాలం దానికి వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు కూడా అలా వెళ్తేనే వాళ్ళకి మంచిగా పెరుగుతారు, మనం మంచి పేరెంటింగ్ ఇచ్చినట్టు అవుతుంది. లేదంటే మన పిల్లల్ని ఫ్యూచర్లో మాత్రం మనమైతే చూడలేమన్నమాట. కాబట్టి స్కూల్ డిసైడ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ పిల్లలకి డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ స్కూల్ చేరింది, ఇంకా ఫీజులు ఎంత పడ్డాయి, అవన్నీ కూడా మీరు కానీ అడిగితే, మీకు అవసరం అనిపిస్తే, నేనైతే ఇక్కడ తిరుపతికి దగ్గరలో చేర్పిస్తున్నాను. మేము ఉండేది ఇక్కడ కాబట్టి రేణిగుంటకి తిరుపతికి దగ్గరలో ఉందన్నమాట ఆ స్కూల్లో. నేనైతే మీకు తర్వాత మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. కావాలి అంటే కామెంట్ చేయండి. మనము ఎంత సంపాదిస్తున్నాము, మళ్ళీ వాళ్ళకి పెట్టగలుగుతామా లేదా అనే భయం కూడా నాకుంది. ఇంకా కానీ మనకి వాళ్ళే ఇంపార్టెంట్, వాళ్ళ ఫ్యూచర్ ఇంపార్టెంట్ కాబట్టి మేమేమి ఉంచకపోయినా పర్వాలేదు, కానీ తనకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, తనకి మంచి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి అనేది ఒకటే ప్రజెంట్ నా ఉద్దేశం అయితే అదే. కాబట్టి ఎంత ఫీజు అయినా ఏమైనా కానీ చేర్పించాలి అనే ఉద్దేశంలోనే ఉన్నాము. జాయిన్ చేశాక నేనైతే మీకు డీటెయిల్స్ అనేది ఇస్తాను. యాజ్ ఏ పేరెంట్గా మనం ఏం చేయాలంటే, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ట్యూషన్స్కి పంపించేయడము అలా చేయడం కాదు. ట్యూషన్కి పంపించండి, కాదనట్లేదు, కానీ మీకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా మీ పిల్లల విషయంలో. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా చూసుకోవాలి వాళ్ళని. అందుకని ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళని అడగాలన్నమాట. స్కూల్లో ఏం చెప్తున్నాను నాన్న, ఎలా చదువుకున్నావు, ఈరోజు ఏం జరిగింది, అలాగా మనం వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ అలా చేస్తేనే మనం పేరెంట్స్గా ఉన్నదానికి ఫుల్ఫిల్ చేసినట్టు ఉంటుందన్నమాట. అంతేగాని మార్క్స్ రాలేదా, టీచర్స్ బాగా చెప్పలేదు అలా చెప్పకూడదు. ఎప్పుడు కూడా టీచర్స్ని కూడా అడగాలి, ఎప్పుడు టచ్లో ఉండాలి, ఎప్పటికెప్పుడు అడుగుతుండాలి. అంతేగాని ఎగ్జామ్ అయిపోయిన వెంటనే టీచర్స్ బాగా చెప్పలేదు అలా అంతా చెప్పేయకూడదు. ఫస్ట్ మనం కూడా
మన డ్యూటీ చేయాలి. ఫస్ట్ వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళని చూసుకొని ఏం చదువుతున్నారు, ఇంప్రూవ్ అయ్యారా లేదా, ఇంప్రూవ్ అవ్వలేదా నువ్వు ఇప్పుడే అడుగు. స్కూల్లో జాయిన్ చేయించాకే కొన్ని రోజులకే అడుగు, ఇంప్రూవ్ అయ్యారా, మేడం ఇంప్రూవ్ అయ్యారు అని మీరు కూడా చెప్తుండాలి. నేనేదో అన్నీ నాకే తెలుసు అని అయితే చెప్పట్లేదు. నేను బయటంతా చూస్తున్నాను కాబట్టి, నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి బయటంతా ఎలా ఉంది ఏంటి అనేది చెప్తున్నానే కానీ నాకే అన్నీ తెలుసాయి అని అయితే చెప్పట్లేదు. అంటే మన పిల్లల గురించి ఫస్ట్ మనమే పట్టించుకొని తర్వాత పేరెంట్స్గా వాళ్ళతో టీచర్స్తో కూడా కొంచెం కాంటాక్ట్లో ఉండాలి. అంటే టీచర్స్ని అడగడము, అంటే ఏం చదువుతున్నారు మేడం, కొంచెము ఏమన్నా అల్లరి ఎక్కువ చేస్తున్నారా, అసలు క్లాస్ రూమ్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, అలాగా మనం అడిగి కూడా తెలుసుకుంటూ ఉండాలన్నమాట. మనము అడిగి తెలుసుకుంటూ ఉంటేనే మన పిల్లల మీద మనకి కూడా మన బాధ్యత అనేది మనం నెరవేర్చుకున్నట్టు ఉంటుంది. అంతేగాని ఆ ఫీజులు కట్టేసాము, 1,00,000 కట్టనివ్వండి, 1,00,000 రూపాయలు ఫీజు కట్టేసినా కానీ మనం పట్టించుకోకుండా ఉంటే మన పిల్లలు కదా, మనం పట్టించుకోకుండా ఉంటే ఎలాగా. కాబట్టి టీచర్స్ డ్యూటీ టీచర్స్ చేస్తారు, ఖచ్చితంగా చేయకుండా అయితే ఉండరు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కాబట్టి మనం కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. సరే కాదనట్లేదు, ఇప్పుడు కాలంలో ఎవరి జాబ్స్ వాళ్ళకి బిజీ అయిపోయాయి, కానీ మన పిల్లల్ని పట్టించుకోలేనంత బిజీ అయితే కాదు కదండి. వాళ్ళని పట్టించుకోకుండా బిజీగా ఉండే అంత అయితే మనము పిల్లల్ని చూసుకోవాలి కదా, వాళ్ళ తర్వాతే కదా మనకి ఏదైనా. కాబట్టి ఫస్ట్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎంత బిజీగా ఉన్నా కానీ వాళ్ళని ఫస్ట్ చూసుకోవాలి. నేను అంటే ఒకసారి చేసిన తప్పుని ఇంకొకసారి చేయకూడదు అని అనుకుంటాను అనమాట. ఒకవేళ ఈ ఇయర్ అంతా నేను ఏం చదివింది మా పాప అదన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. మా పాప ఇప్పుడు ఇయర్ అయితే ఎల్కేజీ, అంటే రేణిగుంటలో ప్లే క్లాస్ లేదనమాట బేసిక్గా, అందుకని ఇంకా ఎల్కేజీలో అయితే చేరింది. తను 1 ఇయర్ అయితే కంప్లీట్ అయింది కదా, 1 ఇయర్లో ఏం నేర్చుకుంది మేము అప్పటికి కూడా అడగం అనమాట, ఏం చదువుతూ అంటే చిన్నపిల్ల కదా ఫస్ట్ అలవాటు అవ్వాలి అని చెప్పేసి ఇంకా మేము ఇంటికి వచ్చాక కూడా మేము కూడా చెప్పడము. అంటే చిన్నపిల్లలు ఒక 6 ఇయర్స్ వరకు నేను చెప్పాను కదా ఇందాకే, కాబట్టి వాళ్ళకి మనము ప్రతి దాంట్లో అంటే చదువు అనేది ఒక స్ట్రెస్ఫుల్గా వద్దురా బాబు అనుకునేలాగా ఉండకుండా ప్రతిసారి మనము అన్నం తినిపించేటప్పుడు కానివ్వండి, ఇంకా బొమ్మలు పెట్టమన్నప్పుడు అలాంటప్పుడు మనము ప్లేవే మెథడ్లో వాళ్ళని ఆడిపిస్తూ చదివించడము అలా చేస్తే వాళ్ళు తొందరగా నేర్చుకుంటారనమాట. వాళ్ళకు కూడా మనం చదువుకుంటున్నామే, చదువు అనేది చాలా బడ్డనేమో అనే ఫీలింగ్ వాళ్ళకి మనం కలగజేయకుండా నేర్పించాలన్నమాట. ఆడుతూ పాడుతూ ఏమన్నా బొమ్మలు ఇచ్చి అవి కౌంట్ చేయమని చెప్పడము, అలాగ చెప్పడము చాలా బెస్ట్ వే అనమాట. నేనైతే మా పాపకు అలానే నేర్పిస్తుంటాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా మనకి ఇయర్ అయితే అకాడమిక్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, మీ పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు అన్నీ కూడా మీకు తెలుసుంటాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ విషయానికి వస్తే నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. బాయ్.